తెలివి అనేది మనిషికి ఏదైనా సరే సంపాదించాలి అని ఆలోచన కలగడం కాదు, అందరికీ ఆలోచన కలుగుతుంది. దానికి దైవానుగ్రహం కావాలి. దాన్నే గురుబలం. ఏమిటి గురుబలం? ఆ గురుబలం అనేది మనకు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, మనము ఏది చేసినా, మట్టి వ్యాపారం చేసినా మనకు సంపాదనే. మట్టి వ్యాపారం ఏంటంటే మట్టితో విటికి తయారు చేసి అమ్ముకుంటావు. సంపాదన అనేది సంపాదించాలి అని అనుకోవడం కాదు, మనకు అనుకోవడానికి తగినట్టుగా గురువు యొక్క అనుగ్రహం కలిగినప్పుడే అది కాస్త ఇంకా గాలివానల విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, విశేషమైనటువంటి డెవలప్మెంట్ కలుగుతుంది. వీటి అన్నిటికీ మూలం ఏమైనా ఉంది అంటే ఆ ధనస్థానం, గురువు యొక్క బలము, గురువు యొక్క అనుగ్రహం. ఇది విశేషమైనటువంటి శాశ్వతమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తుంది. మళ్ళీ మనం కొద్ది రోజులు అభివృద్ధి చెందడము, మళ్ళీ పడిపోవడము, మళ్ళీ అభివృద్ధి చెందడము, మళ్ళీ పడిపోవడం. అంటే కొద్ది రోజులు బాగుంది, కొద్ది రోజులు బాగలేదన్న ఇది ఉండదు. వాడు ఎప్పటికీ అభివృద్ధి ఉంటుంది. గురువుని మనము ప్రసన్నం చేసుకోవడానికి, గురువు యొక్క అనుగ్రహం కలగడానికి మన జాతకరీత్యా మనం పుట్టినటువంటి స్థానం, రెండో ఏంట ధనస్థానము యొక్క గురువు శుభకారకుడయ్యాడంటే ఇంకా వాడి తిరుగులేని అభివృద్ధి ఉంటుంది. అదే మనం మరి చాలామంది అనుకుంటారు ఏమని, బాగా సంపాదించి బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ అంతా కూడా పోగొట్టుకుంటారు. మరి ఇదెందుకు కలిగింది అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అది కూడా మనం తెలుసుకోవాలి. ధనస్థానంలో రెండో ఇంట గురువు, ఆ గురువుకి శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి అభివృద్ధి చెందారు. ఆయనకు ఎవరైనా శత్రువు ఉన్నాడు అంటే ఆయన కుజుడు. ఈయన రుణ పీడితుడు. ఎవరు? రుణ పీడితుడు. అంతేకాకుండా రోగ పీడితుడు కూడాను. రెండూను. అంటే మనిషికి కష్టాన్ని కలగచేసేది కూడా ఆయనే. ఎవరు? కుజుడు. ఈయన దృష్టి పడిన గురువుకి, లేదంటే ఆయన వచ్చి ఈయనతో కలిసిన అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంతో సంపాదించి పెట్టుకున్నదంతా కూడా ఒకసారిగా బూడిదైపోతుంది, బొగ్గు అయిపోతుంది, మసి అయిపోతుంది. ధనస్థానంలో కుజుని దృష్టి పడింది అనుకోండి, వాళ్ళు సంపాదించిందంతా పోతాయి. వాళ్ళు కట్టుకున్న విలాసవంతమైన ఇండ్లన్నీ కూడా మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు అందంగా సుందరమైనటువంటి వాహనాలు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాము, ఈ మనకు బాగా కలిసి వచ్చాయి అన్న వాటిని కూడా మళ్ళీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా గురువుకి కుజదృష్టి కలిగిందంటే నష్టం కలిగిపోతుంది. ఆర్థిక నష్టము, ఆరోగ్యపర నష్టము. ఆరోగ్యపర నష్టం అంటే గురువుతో కుజుడు కలిశాడు అనుకోండి, ఎక్కువగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అపెండిక్షన్ ఆపరేషన్లు అని చెప్పేసి మనము దానికి ఎంత ప్రయత్నాలు చేసినా నయం కాకపోవడము, అధికంగా వాటికి ఆర్థిక నష్టం కలిగిపోవడము, మనం ఏమి చేయలేకపోవడము, ఇటువంటివి అనేక నష్టాలు. ఆరోగ్యపరమైనటువంటి నష్టము కలగడము, దాంతోపాటు ధన నష్టము జరిగిపోతుంది. రెండోది, అనేక విధాలు మనం ఏ ప్రయత్నం చేసినా కూడా దాంట్లో కలిసి రాకపోవడము, మనం పెట్టిన పెట్టుబడి కూడా పోవడము, అలాగే మనం మళ్ళీ అప్పు చేసి పెట్టినా కూడా అది పోవడము, ఇదనేది నష్టం అనేది అనేక విధాల జరగడం వల్ల మనకు గురువు రెండో స్థానంలో, ధనస్థానంలో గురువు ఉన్నాడు కదా, ఎందుకు ఇలా జరిగింది అది అర్థం కాని విషయాలన్నమాట. అందరికీ మనము ఒకవైపే చూడకూడదు, అన్ని వైపులా చూడాలి. వివరంగా తెలియజేశారు గురువు గారు. ముఖ్యంగా గురుబలం పొందాలంటే ఎలాంటివి ఏంటి అనేది చాలా ఉదాహరణలతో సహా చెప్పారు. ప్రధానంగా రెండవ ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పారు. వివరించినందుకు ధన్యవాదాలు.